హాయ్ అండి. వర్షం పడుతుంటే ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఒకసారి సొరకాయ గారెలు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా సొరకాయ పైన ఉన్న చెక్కు తీసేసుకొని లోపల ఉన్న కండను కూడా తీసేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి చిన్న అల్లం ముక్కలు 2, ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి సొరకాయ తురుము, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్టు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టి వేసుకోండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండుగా బియ్యపిండి వేసుకోండి. పొడి బియ్యపిండి వేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరి నీళ్ళు ఏమి ఎక్కువ పట్టవు, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ పట్టలేదు, చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పాల పవర్ మీద ఇలా గారెలాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.